మాట్లాడి ఆయన పేరు పెద్ద నేను చెప్పలేను కానీ ఒక డిఎస్పీని శాసిస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ ఇప్పుడే కట్టాలన్నాడు. ఎస్సీ ఎస్టీ కట్టడానికి మీకు కనీసం లీగల్ ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడితే మిమ్మల్ని ఉద్యమకారులు అనాలా, మిమ్మల్ని పెద్ద మనుషులు అనాలా? మేము నిజంగా మిమ్మల్ని ఏ విధంగా ఇంతకుముందు గౌరవిస్తా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి మేము ఆ గౌరవం ఏదలుచుకోలేదు కాబట్టి వాస్తవానికి ఆ యొక్క డిఎస్పీ గాని, సిఐ గాని, ఎస్ఐ గాని ఎప్పుడు నాగరికలు ఉండడానికి రాలే. ఏదైనా తప్పు జరిగితే తప్పు చేసిన శిక్షిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ మీద కూడా రెచ్చిపోయి మాట్లాడడం, సమాజాన్ని తప్పుతో కొట్టడం ఇది మంచిది కాదు. పిల్ల చావడానికి ఈ యొక్క గలాటకు సంబంధం ఏమీ లేదు. అది నేచురల్ డెత్ గా మేము ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది కాబట్టి ఈ యొక్క తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద, సమాజాన్ని తప్పుతో పట్టించిన వాళ్ళ మీద తప్పకుండా శిక్షించాలి వాళ్ళని కూడా చెప్పి కోరుకుంటూ మాకు అందరికీ తెలిసింది. కుమ్మరాకు వచ్చినాక, ఈ గ్రామం వచ్చినాక ఎలాంటి సంఘటన జరగలేదు. ఒక గలాట తప్ప వేరే జరగలేదు. ఆ చిన్నపిల్ల చావుకు దీనికి ఏం సంబంధం లేదని నిజ నిర్ధారణగా మేము భావిస్తా ఉన్నాం. అసలు ఎప్పుడు కానీ వాస్తవాన్ని మాట్లాడండి. ఎవరిక్కడ తప్పు చేయలే, ఏ రాజకీయ నాయకుడు తప్పు చేయలే, ఏ సర్పంచ్ తప్పు చేయలే. గలాట అయితే మస్తుగా అవుతుంది. వాడు ఆయన చరిత్ర తెలుసు, గణేశ చరిత్ర ఏంటో తెలుసు అందరికీ. పుట్టిన ఊరు, ఈ ఊర్లో వాస్తవాలు అందరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ తల్లి క్షమించరు. నేను ఒకవేళ సర్పంచ్ తప్పు చేస్తే పక్కింటి తల్లి క్షమించదు. ఏంద్రా నువ్వు సర్పంచ్ ఇట్లా చేస్తున్నావా, తల్లే క్షమించరు. అటువంటి గ్రామం ఈ గ్రామం కాబట్టి మీ గ్రామానికి ఒక మచ్చ వేస్తుంది. మర్రి జనార్దన్ రెడ్డి మచ్చ తెచ్చిండు, మన చెరు జనార్దన్ రెడ్డిగా చేయాలని చెప్పి నిజంగా చెప్తా ఉన్నా. అమ్మ మీరెక్కడ భయపడకండి. పోలీసులది ఏం తప్పులేదు. ఇట్లా వాళ్ళు ఏ టైంకి ఏం చేయాలని చేస్తున్నారు. వాస్తవానికి ఏదన్నా ఉంటే ఈ ప్రభుత్వం మీ ఎంబడి ఉంది. ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, మేమందరం ఉంటాం. ఏదో వాళ్ళ భూత కల్పన చేసి అవాస్తవాన్ని వాసన చేయబోతున్నారు కాబట్టి మొన్నటికి మొన్ననే టెంట్ లీక్